రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్మియాగూడ గ్రామంలో ఉన్నాము. రైతు అహ్మద్ గారు 6 నెలల క్రితం తమ పొలంలో ఎకరా పొలంలో తొలిసారిగా గ్రాఫ్టెడ్ వంగని సాగు చేశారు. ఆ సాగు సంతృప్తికరంగా ఉండడంతో కొత్తగా మరో 4 ఎకరాల్లో గ్రాఫ్టెడ్ వంగ సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అదీప్ అహ్మద్ గారు నమస్కారం అండి. ఒక 3-4 నెలల కింద మీ పొలానికి వచ్చినప్పుడు అప్పుడే కొత్తగా పెడుతున్నారు కదా గ్రాఫ్టింగ్ వంకాయ. మంచి దిగుబడి వస్తుందని ఆశాజనకంతో పెడుతున్నామని చెప్పారు కదా. ఇప్పుడు మీ పొలానికి వస్తే ఇంకో 4 ఎకరాల్లో కొత్తగా సాగు కనిపిస్తుంది. మళ్ళీ చిన్న చిన్న మొక్కలు కనిపించినాయి. ఇవేమో దాదాపు 4 నెలల మొక్కలు అనుకుంటా. 4-5 నెలల మొక్కలు. దాదాపు 3 నెలలు అవుతుంది. ఇది ఒక 5 నెలల 6 నెలల మొక్కలు. అంటే అప్పుడు ఒక ఎకరం పొలంలో పెట్టి ప్రయోగాత్మకంగా సాగు చేశారు. అంటే చాలా సంతృప్తికరంగా అనిపించిందనేనా ఇంకా 4 ఎకరాలకు విస్తరించారు? మంచి దిగుబడి వచ్చింది, మంచి డబ్బులు వచ్చినాయి మేడం. దీన్ని చూసుకుని ఇంకా పక్కకు 4 ఎకరాలు మళ్ళీ పెట్టినాము. అది కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు. అది కూడా కాయలు ఈ సైజు ఉన్నట్టున్నాయి చెట్లు. అది మేడం ఫస్ట్ పెట్టినప్పుడు మీకు వాళ్ళు చెప్పారు కదా ఎన్ని టన్నులు వస్తాయని, అంత వచ్చిందా? వాళ్ళు చెప్పినంత వచ్చిందా? ఇది వెళ్ళింది మేడం. టన్ను వరకు మనం కోసినాము. పర్ కటింగ్ టన్ను, అటు ఇటు 100 కేజీలు అటు ఇటు టన్ను తెంపినాం. ఎవ్రీ వీక్ 2 టైమ్స్, వీక్ 2 టన్నులు తెంపినాము. మంచి రేట్ వచ్చింది, మంచి డబ్బులు వచ్చినాయి. ఇప్పటికి కూడా ఇంకా వెళ్తుంది ఖాతా. ఇంకా కూడా 6 నెలలు వెళ్తుంది. ఫస్ట్ ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ మీరు మొక్కలు ఎకరానికి ఎన్ని పట్టినాయి మళ్ళీ ఒకసారి చర్చించుకుంటే, ఎకరానికి ఎన్ని పట్టినాయి, ఒక మొక్కకు ఎంత కాస్ట్ పడింది, మనకు పెట్టుబడి ఖర్చు మొత్తం ఫస్ట్ ఎంత వచ్చింది? ఇంకా మేడం అప్పుడు మేము 2000 మొక్కలు పెట్టినాము. దగ్గర పెట్టినాము. 2 ఫీట్లకే పెట్టినాము అప్పుడు. ఇప్పుడు ఈ మొక్కలను చూసిన తర్వాత హెవీగా పెరిగినాయి కాబట్టి ఇప్పుడు 3 ఫీట్లకు పెట్టినాము. కొత్తగా పెట్టిన దాంట్లో 3 ఫీట్లకు పెట్టినాము. 1500 నుంచి 1800 మొక్కలే పట్టినాయి ఎకరాకు. ఇప్పుడు అప్పుడు మనం 10 రూపాయలకు మొక్క తెచ్చుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనమే సొంతంగా మనమే తయారు చేసుకుని నర్సరీ వాళ్ళతో మాట్లాడుకొని మనమే తయారు చేసుకుని మనమే పెట్టుకుంటున్నాము. ఇంకా కొత్త రైతులకు కూడా మనమే ఇస్తున్నాం అన్నమాట. అట్లా ఓకే. ఇప్పుడు అప్పుడేమో ఇవి కొనుకొచ్చినప్పుడేమో మీరు తెప్పించుకొని పెట్టుకున్నారు 10 రూపాయలకు ఒక మొక్కలాగా. ఇప్పుడు మనమే తయారు చేపించి మనము వేరే రైతులకు ఇస్తున్నాం, మనం కూడా తెచ్చి పెట్టుకున్నాం అన్నమాట. అట్లా ఇప్పుడు ఎకరానికి 1800 మొక్కలే పట్టినాయి. 1800 మొక్కలు అయితే సరిపోతుంది. 10 రూపాయల మొక్క అయినా 18,000 అవుతుంది. ఇంకా దున్నుకాము ఎరువు అదంతా ఒక 20-30 వేలు అవుతుంది. మొక్కలకే దాదాపు 20 వేలు అవుతుంది మేడం. ఇంకో 30 వేలు వేసుకుంటే ఒక 50 వేలు అయితే ఇనిషియల్ ఖర్చు వస్తుంది. డ్రిప్ గానీ, ఎరువు గానీ, దున్నుకాలు కానీ ఇంకో 30 వేలు వేసుకుంటే ఒక 50 వేలలో ఎకరా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆ రోజు మనము కట్టెలు బాతినాము, ఈ వైర్ అంతా దాదాపు మనకు అప్పుడు 1,00,000 రూపాయల దాకా వచ్చింది. మనకు ఫస్ట్ మంత్ ఆగస్ట్ లోనే 1 లాక్ వచ్చేసింది. మీరు ఫస్ట్ అప్పుడు స్టార్టింగ్ చేసిపోయారు కదా, ఆ రోజు ఆ మంత్ బిల్లే మనకు 1 లాక్ వచ్చేసింది. ఆగస్ట్ లోనే 1,00,000 రూపాయలు ఆగస్ట్ లో వచ్చేసినాయి. ఇంకా సెప్టెంబర్, అక్టోబర్, ఇప్పుడు నవంబర్ లో ఇంకా కూడా వెళ్తానే ఉన్నాయి. అదీప్ అహ్మద్ గారు, ఇప్పుడు ఎవరైనా ఒక ఎకరం పొలంలో సాగు చేసుకోవాలన్నా మల్చింగ్ షీట్ వేసుకొని కర్రలు వాతుకొని మొత్తము మొక్కలు తెప్పించుకోవడం అంతా కలిసి 1,00,000 పెట్టుబడి అయితే అవుతుంది ఈజీగా. 1,50,000 నుంచి 1,00,000 మేడం పెట్టిన పెట్టుబడి. 50,000 అయితే మినిమం గ్రాఫ్టింగ్ వెళ్తాయి. ఎందుకంటే మొక్కల కాస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇంకా మల్చింగ్ వేసుకోవాలి, బాగా ఎరువు వేసుకోవాలి. ఈ మామూలు చిన్న పంటలు 2 నెలలు 3 నెలలు పోయేదంటే ఎరువు తక్కువ వేసుకున్నా నడుస్తుంది. కానీ ఇది దాదాపు 6 నెలలు ఉంటది. ఇప్పుడు ఎరువు ఎక్కువ తీసుకుంటది మొక్క. ఎరువు వేయకపోతే కాయలు మొక్క ఇంత రాదు. అదే ఇది హైట్ కూడా చాలా పెద్దగా వచ్చింది. దాదాపు 4 ఫీట్లు 5 ఫీట్లు వచ్చింది. కొద్దిగా ఎరువులు దాన్ని మంచిగా వేసుకోవాలి, మందులు టైం కొట్టుకోవాలి. అట్లయితే తోట కంట్రోల్ లో ఉంటది. అంటే కొమ్మలు కూడా ఎక్కువ విస్తరించినట్టు. కొమ్మలు వచ్చేదే మనం ఈ వైర్లు కట్టుకున్నాం మేడం. ఈ 3 వైర్లు కట్టుకున్నాం. ఈ వైర్ల మీద ఈ మండలం అనేది సపోర్ట్ గా నిలబడి, లేకపోతే కింద పడిపోతున్నాయి అన్నమాట. పడి తెగిపోతున్నాయి. అందుకే ఈ కట్టెల బాతి వైర్లు కట్టుకున్నాం. అదీప్ అహ్మద్ గారు, ఎంత వయసున్న మొక్క నాటుకోవాలి? నాటుకున్నాక ఎప్పటి నుంచి ఇది ఖాతా స్టార్ట్ అవుతుంది? మేడం 40 నుంచి 50 రోజులు, 30 రోజులు అయితే మొక్క పెరగడానికి మామూలు మొక్కకు. దానికి మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ అంటు కడతాము. అంటు కట్టిన ఒక 10 రోజులన్నీ ఆగాలి. 10 రోజుల తర్వాత కనీసం 10 రోజుల తర్వాత మొక్క నాటుకుంటాం. మొక్క నాటిన 2 నెలలకు మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంది మేడం. పొలంలో నాటిన 2 నెలల నుంచి మొక్క మంచిగా ఫీట్ అంత హైట్ రాగానే ఫ్లవరింగ్ వస్తూ ఉంటది. ఒక 2 నెలలు టైం తీసుకుంటది. 2 నెలల నుంచి ఫ్లవర్ స్టార్ట్ అయితే దాదాపు 6 మంత్స్ 1 ఇయర్ మన చేతిలో ఉంటది. అది తోటను మనం కాపాడుకుంటే ఎక్కువ రోజులు ఉంటది. ఇంకా తెగుళ్ళు వచ్చి వైరస్లు వచ్చి పోతే మినిమం అయితే 6 మంత్స్ అయితే 100% తీయొచ్చు. తక్కువ 6 నెలలు, ఎక్కువ
సంవత్సరం కూడా తీయొచ్చు, 2 సంవత్సరాలు కూడా తీయొచ్చు, మెయింటెనెన్స్ ఉంటాయి. దానికి ఏం చేస్తామంటే సంవత్సరం తర్వాత ప్రూనింగ్ చేస్తాం. మొత్తం ప్రూనింగ్ చేసి మండలాన్ని తీసి బయట పడేసి మంచిగా మళ్ళీ కలుపు అన్ని తీసేసి మందులు వేస్తాం. మందులు వేస్తే కొత్త ఇగురు మళ్ళీ వస్తుంది. ప్రూనింగ్ చేసుకున్నాక మళ్ళీ కొత్త ఇగురు వచ్చేస్తాయి, సెకండ్ క్రాప్ వస్తుంది. అట్లా మామూలు వంకాయ రాదు మేడం, రాదు. ఇంత హైట్ కూడా ఉండకపోవచ్చు. మామూలు వంకాయ మీరు ఎక్కడ కూడా చూస్తే ఇంత హైట్ రాదు. 5 ఫీట్లు వచ్చింది, 5 ఫీట్లు. అట్లా అంటే ఇది మనము అడవి వంకాయతోని కదా ఇది అంటుగట్టింది. అడవి వంకాయ కింద వేరు వ్యవస్థ అంతా అడవి వంకాయ ఉంటది. మీకు కనిపిస్తుంది ఎక్కడన్నా చూపిస్తాను. అది ఆకులు వేరేగా ఉంటాయి. దాని వేర్లు అనేది దృఢంగా ఉండి ఎంత కరువు పరిస్థితులైనా తట్టుకొని నిలబడే రకం అన్నమాట. అది అడవి జాతికి సంబంధించింది. దాని మీద మనం ఈ వంకాయను అంటుకడతాం. అయితే ఇప్పుడు మార్కెట్ ధర ఎట్లా ఉంది? మీరు దిగుబడి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎట్లా అనిపిస్తుంది? ధర బాగానే ఉందా? మనకు మంచి రేట్ వచ్చింది మేడం. ఆగస్ట్ లో కూడా 25-30 రూపాయలు ఉంది. ఇప్పుడు కూడా ఈ కార్తీక మాసంలో కూడా 35-40 రూపాయలు అమ్ముతుంది. 40 రూపాయలు హోల్సేల్ అమ్ముతుంది. ఏ మార్కెట్ కి తీసుకెళ్తారు? మనం ఎల్బీ నగర్ పంపిస్తాం. ఎల్బీ నగర్ పంపిస్తాం. తెంపి కవర్లలో ప్యాక్ చేసి ఇక్కడే వేయింగ్ చేసి కవర్ పంపిస్తాం. 600 రూపాయలు కవర్ పోతుంది. అంటే దాదాపు 40 రూపాయలు. 40 రూపాయలకు రైతుకు గిట్టుబాటు అవుతుంది. మంచి రేట్ వచ్చింది. ఎటువంటి వంకాయలు ముఖ్యంగా చీడపీడలు ఎట్లాంటివి ఉంటాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంకాయ మేడం ఏ వంకాయలైనా చీడపీడలు కంపల్సరీ వస్తుంది. వీక్లీ వన్స్ మందులు కొట్టాల్సిందే. దీనికి మందులు మనం 2-3 రకాల మందులు కాంబినేషన్ చేసి కొడతాం. అంతా కంట్రోల్లో ఉంది. మెయిన్ గా కాండం తుల్చి వస్తుంది. ఈ పురుగు లోపల కాయ పుచ్చి వస్తుంది. ఈ రెండింటి కాయ తోల్చి ఒకటి కాండం తోల్చు రెండింటిని కంట్రోల్ చేస్తే వంకాయ. ఇప్పుడు మనం 50,000కు పై చిలుక అవుతుంది ఎకరానికి పెట్టుబడి మొక్కలతో సహా అనుకున్నాం కదా. మళ్ళీ ఈ పురుగు మందుల ఖర్చు? పురుగు మందు వారానికి 2,000 అవుతుంది మేడం ఎకరకు. వారానికి 2,000 మాత్రం కంపల్సరీ ఎకరకు మందు కొట్టాల్సిందే, లేకపోతే పురుగు వచ్చేస్తుంది. ఒకసారి పురుగు బాగా పెరిగిందంటే అది కంట్రోల్ కాదు. మనం ఏం చేయాలంటే తొలి దశలోనే పురుగుని కంట్రోల్ చేసుకోవాలి. దానికోసం మనం రకరకాల మందులతో పాటు వేరే లైటింగ్ పెట్టుకోవడం, స్టిక్కర్లు పెట్టుకోవడం, ట్రాపులు పెట్టుకోవడం అవన్నీ చేస్తున్నాము. దాంట్లో వేప నూనె కలిపి కొట్టడము, ఇట్లా దాని వాసనకు గుడ్లు పగిలిపోయి ఇవన్నీ ఖర్చులు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఇది మొక్క మీరు అప్పుడు తెప్పించుకొని పెట్టుకున్నారు కదా, దాదాపు 3 నెలల మొక్కన తెప్పించుకొని 2 నెలల మొక్క పెట్టుకున్నారు. పెట్టుకున్నాక దిగుబడి స్టార్ట్ అయింది మీకు. ఇప్పుడు ఇది మొత్తం ఓవరాల్ గా తోట ఎన్ని రోజులు అనుకోవచ్చు? మనం పెట్టినప్పటి నుంచి లెక్క మేడం. పెట్టినప్పటి నుంచి మొక్క పెట్టినప్పటి జూన్ లో పెట్టినాం. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వచ్చింది. దాదాపు 6 నెలలు 5 నెలలు అవుతుంది. ఇప్పటికైతే 5 నెలలు కంప్లీట్. 5 నెలలు పొలంలో అక్కడి నుంచి కొనుక్కొచ్చుకున్న మొక్క పొలంలో పెట్టి 5 నెలలు దాటింది. ఇంకెన్ని రోజులు ఇది ఖాతా ఇస్తుంది? ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంకా కాత వస్తుంది, ఇంకా ఆకు పైకి వస్తుంది, పూత వస్తుంది. ఇంకో 2 నెలలు పెంచుతాము. పెంచిన తర్వాత మరీ హైట్ అయిపోతే ప్రూనింగ్ చేస్తాం. మళ్ళీ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్తగా వస్తుంది. మళ్ళీ కింది నుంచి మళ్ళీ ఫ్రెష్ గా వస్తుంది. ఇప్పుడు ప్రూనింగ్ చేసినాక మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది? ప్రూనింగ్ చేసిన అప్పుడు 1 మంత్ లో వచ్చేస్తుంది. 1 మంత్ లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొత్తగా కాబట్టి ఒక 2 నెలలు మొక్క అంటుకొని వేర్లు అదంతా సెట్ గానికే టైం పడుతుంది. ఈ ప్రూనింగ్ కాబట్టి 1 మంత్ గ్యాప్ ఇస్తే సరిపోతుంది. ప్రూనింగ్ చేసినాక మళ్ళీ 1 మంత్ కి వస్తుంది. మళ్ళీ అది ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు పొలంలో? ఇంకా ఉంటది మేడం, ఇంకో 6 నెలలు ఉంటది. అది కూడా ఇంత హైట్ పెరిగిన దాకా ఉంచుకోవచ్చు. మళ్ళీ అయినాక మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ చేసుకోవాలంటే ఇంకా అప్పుడు అంతవరకు అయితే రైతులు చేయలేదు. 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకే రైతులు ఉంచుకున్నారు. దాని తర్వాత ఇంకా అక్కడ భూమిలో బలం కూడా ఉండదు మేడం, సపోర్ట్ చేయదు. చేయకపోతే ఇంకా తీసేసి కొత్తది పెట్టుకోవచ్చు. భూమిలో బలం లేని మొక్క కూడా రాదు. ఒకసారి ఫస్ట్ మొక్కను తెచ్చుకొని పెట్టుకున్నాక ఇది కాత వచ్చినాక ప్రూనింగ్ చేసేసి మళ్ళీ ఒకసారి కాత తీసుకోవచ్చు. మళ్ళీ అప్పుడు దిగుబడి కూడా ఇంతే ఉంటదా? ఆల్మోస్ట్ ఉంటది మేడం. మనం పెట్టే మందులను బట్టి, పొలంలో ఉన్న బలాన్ని బట్టి ఉంటది. అట్లా మనం ఫెర్టిలైజర్ కరెక్ట్ టైం కి ఇచ్చేసి మంచి కండ పొలంలో కూడా పశువులేరు బాగుంటే వస్తుంది. అంటే ఇది సంవత్సరం పంట అనుకోవచ్చు. సంవత్సరం మేడం, ఒకసారి పెడితే ఇంకా సంవత్సరం వరకు ఉంటది ఇంకా అట్లా. ఇప్పుడు ఇది మీకు మంచిగా సంతృప్తిని ఇచ్చింది కాబట్టి 4 ఎకరాలలో పెట్టుకురు కదా. 4 ఎకరాల్లో కూడా పొడుగొంకాయనైనా గుండొంకాయనా? ఒక 2 ఎకరాలు గుండొంకాయ పెట్టినాము, పొడుగులు పెట్టినాము. 2 ఎకరాలు మొత్తం అంకుర్ని తీసి పెట్టినాము. 1 ఎకర్ కీర్తి పెట్టినాము, 1 ఎకర్ లలిత పెట్టినాము. అట్లా కీర్తి అనేది గ్రీన్ వెరైటీ, ఈ ఆకు కలర్ లో ఉంటది, పచ్చది. కీర్తి 555 అంటారు. ఇంకోటి లలిత బ్లూ ఉండి దాని మీద లైన్స్ వస్తాయి, రౌండ్ వెరైటీలు. అట్లా
అవన్నీ పెట్టిరు. అవి స్టార్ట్ అయిందా దిగుబడి? ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. అంకుర్ నితీష్ అని స్టార్ట్ అయింది. వీటికి ఇంకా పూత వస్తుంది ఇప్పుడు. ఇది కొద్దిగా టైం పడుతుంది. అంకుర్ నితీష్ స్టార్ట్ అయింది మేడం. 2 ఎకరాలు స్టార్ట్ అయింది. 2 ఎకరాలు స్టార్ట్ అయింది. మిగతా 2 ఎకరాలు ఇంకా రెడీ టు ఇంకో స్టార్ట్. 1 వీక్ 15 days లో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ 4 ఎకరాల మొక్కల్ని కూడా మీరే తయారు చేసుకురు? మేమే చేపించుకున్నాం. నర్సరీలతో మాట్లాడి మేమే చేసుకున్నాం. మాకు సంబంధించిన నర్సరీతో చెప్పి టైప్ అయి చేసుకున్నాం. అదీప్ అహ్మద్ గారు, ఇప్పుడు మల్చింగ్ షీట్ పరుచుకొని బెడ్లు వేసుకున్నారు కదా మొత్తము, అటు ఇటు తీగ కట్టుకున్నారు వెదురు కర్రలకి. అంటే ఈ తీగ ఎంత పట్టింది ఎకరాకి? తీగ 20 కేజీలు 30 కేజీలు మేడం ఎకరాకు. 20 కేజీలు. ఇది 100 రూపాయలు కేజీ. బెంగళూరు నుంచి తెప్పించినాము. టమాటా తీగ, ప్లాస్టిక్ తీగ అంటే వాళ్ళు ఇస్తారు. దాన్ని తెచ్చి కట్టుకున్నాం అనమాట. కట్టుకుంటే ఈ తీగ మీద ఈ మండలు ఉన్నాయి మేడం. అదే ఈ మండలు అనేవి పడి కింద భూమి కానకుండా తీగ ఆపుతుంది అనమాట. లేకపోతే భూమి కాని కింద పడిపోయి అక్కడ జాయింట్ కాడ ఇరిగిపోతుంది మొక్క. అవును, మండలు ఇరిగిపోతున్నాయి అని ఈ తీగలు కట్టుకొని సపోర్ట్ పెట్టుకున్నాం. ఇది గ్రాఫ్టింగ్ వంకాయ కాబట్టి చాలా దృఢంగా పెద్దగా వచ్చింది కాబట్టి అందుకే ఈ 3 తీగలు కట్టాం స్టెప్ బై స్టెప్. ఇటు సైడ్ 3 కట్టిరు, అటు సైడ్ 3 కట్టిరు. అవును. మళ్ళీ ఈ తీగ ఈ పంట కాలం 1 year కదా, ఇది అయిపోయినాక మళ్ళీ పనికి వస్తుందా? పనికి వస్తుంది మేడం. ఇది 1 year. లైఫ్ టైం 1 year ఉంటది. 1 year వరకు ఉంటది. 1 year తర్వాత ఒకవేళ ఉంటే ఉంచుతాం, లేదంటే కొత్తది వేసేస్తాం. డ్యామేజ్ అయితే తీసేస్తారు. ఎండ వానకు ఉంటది కదా మేడం. 1 year దీని లైఫ్ టైం. అట్లా. ఇది దూరం కూడా ఎంత తీసుకున్నారు ఇప్పుడు? 8 మేడం. లైన్ టు లైన్ 8. ఈ మొక్కకు 3 ఫీట్లు పెట్టాలి. మనం ఇంతకు ముందు 2 పెట్టాము. కొత్తగా పెట్టిందంతా 3 ఫీట్లు. అందుకే ఇక్కడ కూడా విశాలంగా కనిపిస్తుంది. 8 ఫీట్ కంపల్సరీ మేడం. ఇక్కడ మీరు లోపలికి పోతే ఆల్మోస్ట్ కలిసిపోయింది. అవును, ఈ మండలు కలిసిపోయి మన నడవడానికి తెంపడానికి ఈజీ ఉంటది. ఇప్పుడు కొత్తగా పెట్టిన దాంట్లో కూడా 8 తీసుకురా? 8. మా దగ్గర ఏది పెట్టినా, కూరగాయలు ఏది పెట్టినా 8 ఫీట్లు కంపల్సరీ. బెడ్ కు బెడ్ 8 ఫీట్లు. కాకర, బీర, సొర, టమాటా, వంకాయ ఏది పెట్టినా 8 ఫీట్లు బెడ్ వేస్తాము. దాని మీద మల్చింగ్ షీట్ వేసుకొని 3 ఫీట్లకు 2 ఫీట్లకు మొక్క పెట్టుకుంటాం. ఫస్ట్ మొక్కలు పెట్టక ముందు, బెడ్లు కొట్టక ముందు ఎట్లా ఏమేమి వేసి దున్నుకున్నారు? దీన్ని బాగా ప్లవ్ చేసినాం మేడం. ఫస్ట్ మా దగ్గర పప్పాయి ఉండే, పప్పాయి తీసేసిన తర్వాత డీప్ ప్లవ్ చేసినాం. డీప్ ప్లవ్ చేసిన తర్వాత 6 ట్రాక్టర్లు ఎరువు పోసినాం. 6 ట్రాక్టర్లు ఎరువు పోసి మంచిగా దున్నేసి రొటోవేటర్ కొట్టి బెడ్ మేకర్ తో బెడ్ చేసుకో. మా దగ్గర బెడ్ మేకర్ ఉంది. బెడ్ వచ్చేస్తుంది. బెడ్ తర్వాత మల్చింగ్ షీట్ వేస్తాం. మల్చింగ్ షీట్ పైన డ్రిప్ వర్షి ఎక్కడైతే మొక్క పెట్టాలనుకుంటున్నాం అక్కడ మొక్క షీట్ కట్ చేసుకుంటాం. షీట్ కట్ చేసి అక్కడ మొక్క పెట్టేస్తాం. ఇప్పుడు ఎవరైనా కొత్తగా రైతులు పెట్టాలనుకున్నా వాళ్ళకు సజెస్ట్ చేస్తారా ఇది పెట్టుకోవచ్చు బానే ఉంటదని? బాగుంటది మేడం. మేము సొంతంగా పెట్టినాం కదా, ఎకరం పోయి 4 ఎకరాలు పెట్టినాము. చాలా మంది రైతులు వస్తున్నారు, మాకు ఆర్డర్స్ ఇస్తున్నారు, మొక్కలు ఇస్తున్నాము. ఆ రైతులు ఎక్కడో పెట్టుకున్న రైతులు కూడా వచ్చి తోటను చూస్తున్నారు, ఏ మందులు కొడుతున్నారు, మీకు రిజల్ట్. మాకు చాలా మంది రైతులు చెప్తారు, మేము ఎన్ని మందులు కొట్టినా ఆ పురుగు పోతలేదు అంటారు. మా దగ్గరకు వస్తున్నారు, మా మందులు మేము కొట్టిన మందులు ఫోటోలు తీసుకొని పోతున్నారు. ఈ మందు కొట్టండి అని చెప్తే ఆ మందులు కొట్టుకుంటున్నారు. కొట్టుకొని అంత మంచి ఊరు మేడం. చాలా మంది కూడా ఇప్పుడు ఆర్డర్స్ పెడుతున్నారు మాకు. అవునా? అట్లా అంటే మీరు ఎవరైనా రైతులు ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకు కూడా మీరు మొక్కలు సప్లై చేయడానికి సప్లై చేస్తాము. వాళ్ళకి మందులు గానీ ఎట్లా పెట్టుకోవాలి అంతా చెప్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక అనుభవం ఉంది కదా, ఎకరం చేసి 4 ఎకరాలకు కూడా పోయిరు కదా. అవును, అందుకని మంచిగా ఉందని పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ వంకాయకు సంబంధించి డిమాండ్ ఏ సీజన్ లో ఎక్కువ ఉంటది? వంకాయకి మేడం జూన్ నుంచి డిసెంబర్, జనవరి వరకు ఫుల్ డిమాండ్ ఉంటది మేడం. ఫిబ్రవరి వరకు కూడా ఫుల్ డిమాండ్ ఉంటది. మార్చ్ లో, ఏప్రిల్ లో పెళ్లిళ్ళు ఉంటది. ఇప్పుడు పెళ్లి లేకపోతే ఏంటంటే ఎండలు కాబట్టి వంకాయ కొద్దిగా వేడి చేస్తుందని కొద్దిగా తగ్గుతుంది. లేదంటే త్రూ అవుట్ ద ఇయర్ ఫుల్ డిమాండ్ వంకాయకు. అట్లా ఎక్కువ ఏ ధర వచ్చింది, తక్కువ ఏ ధర? ఇప్పుడు 40 రూపాయలు మేడం ప్రస్తుతం. ఇప్పుడు అయితే 40 రూపాయలు మంచి రేట్ అమ్ముతున్నాము. 25 అమ్మినాం, 20 రూపాయలు కూడా అమ్మినాము. ఇప్పుడైతే ప్రస్తుతం 40 రూపాయలు మంచి రేట్ వస్తుంది. పెట్టుకునే వాళ్ళు ఇనీషియల్ గా అంటే ఎంత ఎకరాలు పెట్టుకుంటే బెస్టా, ఎకరంలో పెట్టుకుంటే బెస్టా? ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ లో పెట్టుకోవాలనుకుంటే ఇంకా వాళ్ళ స్తోమతను బట్టి మేడం. ఎకరం పెట్టుకుంటే ఖర్చును కూడా వాళ్ళు చూసుకొని వాళ్ళు ఎంత ఖర్చు. ఎకరం పెట్టుకుంటే మీకు 2000 రూపాయలు మందు ఖర్చు వస్తుంది. వెళ్ళినప్పుడల్లా ఒక టన్ వెళ్తుంది. 40,000, 30,000, 20,000 వెళ్తాయి. అర్ధ ఎకరా పెట్టుకొని కంటే 1 ఎకర్ పెట్టుకోవడం మంచి. ఎందుకంటే గ్రాఫ్టింగ్ చేసే వాళ్ళు కూడా అర్ధ ఎకరా 500, 200 మొక్కలు ఇవ్వరు మేడం. గ్రాఫ్టింగ్ చేయాలంటే కంపల్సరీ వాళ్ళ ఆర్డర్ 1000 మొక్కలు కంపల్సరీ ఆర్డర్ ఇవ్వాలి. 1000 కంటే తక్కువ ఆర్డర్ తీసుకోరు. అట్లా అని చెప్పి ఎకరం పెట్టుకుంటే బాగుంటది. ఎకరం, 1.5 ఎకర్ కూడా 1000 మొక్కలు
మేడం 1000 తగ్గకుండా పెట్టుకుంటే 1000 మంచిగా తగ్గకుండా ఉంటది. పెట్టుకోవాలి. 1000 తగ్గకుండా ఉంటేనే ఆర్డర్ తీసుకొని వాళ్ళు అంటు కట్టిస్తారు. 1000 తక్కువ 100-200 అంటే ఇయ్యరు వాళ్ళు. ఇవ్వరు అనమాట. ఇనీషియల్ గా పెట్టుబడి చూసుకున్నా కూడా ఈ వైర్ వచ్చే ఇవి వచ్చే అవన్నీ కర్రలు వచ్చే అంతా కలిసి 1,00,000 అనుకోవాలి. ఇక ఇంకా ₹1,00,000 అయితే మేడం కట్టెలు మందులు అన్ని వచ్చే అంతే. పెట్టుకోవాలంటే ₹1,00,000 పెట్టుకుంటే మీకు రేటు కలిసి వస్తే ఒకటే నెల వెళ్ళిపోతుంది. సరే తగ్గితే ఓ నెల 2వ నెలకి వెళ్ళిపోతుంది. మిగతాదంతా లాభాలే వస్తాయి అన్నమాట. లాభమే ఉంటది. థ్యాంక్ యూ అహ్మద్ గారు, మంచి సమాచారం ఇచ్చారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.